హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలా వివాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళకే పడట్లేదు. సొంత కుటుంబాల మధ్యనే వేరు కుంపట్లు మొదలయ్యాయి. ఎదగడానికి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తులనే మర్చిపోతున్నారు. పైగా వాళ్ళ మీదే సెటైర్లు వేస్తున్నారు. అదేవిధంగా చూస్తే వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి హీరోల మీద ట్రోల్స్ చేయడానికి ఒక సైన్యాన్ని రెడీ చేస్తున్నారు. దాని పేరే ఆర్మీ. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఎవరనేది. ఇలా ఈ మధ్యకాలంలో ఎక్కడా లేని విధంగా, ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఇండియన్ పాలిటిక్స్లో లేనంత పాలిటిక్స్ అంతా మన తెలుగు ఇండస్ట్రీలోనే ఇప్పుడు బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్య రీసెంట్గా బండ్ల గణేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ఏంటంటే, అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. మాటలు మన చేతుల్లో ఉన్న ఆట ఎవరిదో జనాలే తీర్మానించి చెప్తారు అంటూ బండ్ల గణేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బన్నీ కోసం, బన్నీ వాసు గురించి. బన్నీ వాసు రీసెంట్గా ఒక సినిమాను రిలీజ్ చేశారు, మిత్రమండలి అనే ఒక సినిమాను. ఆ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో బన్నీ వాసు ఒక కమెంట్ కూడా చేశారు. మిత్రమండలి ఇది ఒక మంచి సినిమా కాబట్టి కొంతమంది కావాలని ట్రోల్ చేస్తున్నారు, ఈ సినిమాను తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి మరీ మిత్రమండలి మీద ట్రోల్స్ చేస్తున్నారు అంటూ బన్నీ వాసు మాట్లాడడమే కాదు, బన్నీ వాసును కూడా తొక్కాలని చూస్తున్నారు, వాళ్ళందరూ నాకు వెంట్రుకతో సమానం అంటూనే చాలా పొగరుగా మాట్లాడాడు. సో ఆ మాటలు ఉద్దేశించే బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేశాడని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే బండ్ల గణేష్ గురించి ఏ మాట మాట కొన్ని నిజాలు చాలా ధైర్యంగా మాట్లాడతాడు. ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలంటే, మొన్న ఈ మధ్యనే లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా సక్సెస్ మీట్కి ఆయన అటెండ్ అయ్యారు. ఆ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ అల్లు అరవింద్ గారిని అలాగే అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు కూడా మాట్లాడారు. తర్వాత టాలీవుడ్లో బండ్ల గణేష్కి అనుకూలంగా చాలామంది కమెంట్లు చేశారు, ట్వీట్లు చేశారు. ఎస్, ఆయన చెప్పింది అక్షరాల నిజం అంటూ నట్టి కుమార్ కూడా ఆయనకు మద్దతు పలికారు. యూట్యూబ్లో ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా స్పష్టంగా ఉన్నాయంటూ ఎంతోమంది ఆయనకు మద్దతుగా నిలిచారు. నట్టి కుమార్ గారు కూడా ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంది, వాస్తవం అదే నిజమని ఆయన కూడా మాట్లాడారు. ముఖ్యంగా అల్లు అరవింద్ గారు మెగాస్టార్కి బామ్మరి, స్టార్ కమెడియన్కు ఒక కొడుకు, అలాగే అల్లు అర్జున్కి తండ్రి. ఇలాంటి అదృష్టం ఎవరికి దొరుకుతుంది చెప్పండి? ఎవరో కష్టపడతారు కానీ సక్సెస్ని ఆయన ఖాతాలో వేసుకుంటారు అంటూ ఆ రోజున చేసినటువంటి కమెంట్స్ బాగా వైరల్గా మారాయి. ఆ తర్వాత బండ్ల గణేష్ ఉద్దేశించి బన్నీ వాసు కూడా అదే ఈవెంట్లో మాట్లాడారు. మీరు ఉన్నారా, వెళ్ళిపోయారా, మీరు మాట్లాడింది రాంగ్ అండి. అల్లు అరవింద్ గారు పుట్టిన తర్వాత ఆయన తండ్రి స్టార్ కమెడియన్ అయ్యారు అని చెప్పేసి అల్లు అరవింద్ గారి దగ్గర మంచి మార్కులు కొట్టడానికి ఆయన ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ కొన్ని గంటల్లోనే అల్లు అరవింద్ పుట్టకముందే ఆయన కమెడియన్ అయ్యాడన్నావు కదా అని చెప్పేసి విత్ ప్రూఫ్స్తో బన్నీ వాసును కూడా ఓ రేంజ్లో ట్రోల్ చేసి పడేశారు. ఇదంతా మనం చూసాం కూడా. ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. అది ఎట్టా అంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మిగిలిన హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ప్రభాస్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే మహేష్ బాబు గారు కానీ వాళ్ళ పనుల మీద వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సినిమాలను వాళ్ళ ప్లేయర్ చేత ప్రమోట్ చేయించుకుంటూ వారి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఎక్కడొచ్చిందంటే ఈ చిక్ అంతా అల్లు అర్జున్ గారి వల్ల వచ్చింది. ఎస్, ఇదంతా అల్లు అర్జున్ చేస్తున్నటువంటి రచ్చే. మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, మనమంతా ఒక ఫ్యామిలీ, మనమంతా ఎప్పుడూ కలిసే ఉండాలి, మనమంతా ఒక మంచి కుటుంబంలో ఉండాలి అని ఆలోచించి ప్రతి హీరోకు ఒక రాజబాట వేశారు. ఇంకా బాగా చెప్పాలంటే కె రాఘవేంద్రరావు గారికి అల్లు అర్జున్ గారితో సినిమా తీయడం అసలు ఇష్టం లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడి ఒప్పించి ఆయనతో సినిమా తీయించారు. నిజానికి గంగోత్రి సినిమా రామ్ చరణ్ గారు చేయాల్సిన సినిమా. కానీ ఈ సినిమా నా కొడుకు కంటే అల్లు అర్జున్కి బాగుంటుంది, రామ్ చరణ్కి ఇంకా టైం ఉంది అంటూ ఆపేసి ఆ సినిమాని తన మేనలుడు అయినటువంటి అల్లు అర్జున్తో తీయించి రాఘవేంద్రరావు గారికి ఇష్టం లేకపోయినా ఒప్పించి సినిమా తీయించి సక్సెస్ చేయించారు. ఇది పచ్చి వాస్తవం, ఇది 100% నిజం. ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా వాటికి సంబంధించిన లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా చూద్దరు. ఇంత చేస్తే ఎవరైనా ఒక వ్యక్తికి కనీస గ్రాటిట్యూడ్ చూపించాలి కదా. కానీ ఎంత చేసిన చిరంజీవి గారి గురించి వాళ్ళు సెటైర్లు వేయడం, ఆయన్ని పట్టించుకోకపోవడం, అబ్బో ఎన్నో చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు మనకి అలా బయటకు వస్తూ ఉంటాయి. కొంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళు, అంటే ఆ రెండు ఫ్యామిలీతో కొద్దిగా క్లోజ్గా ఉండేటువంటి పర్సన్స్ చెప్పిన విషయాలు చూస్తే నిజంగా మనకి కళ్ళు బయలు గమ్ముతాయి. చిరంజీవి గారు ఎంతో చేశారా వాళ్ళకి, కానీ వాళ్ళకి ఆ విశ్వాసం ఉండదు అంటూ ఇండస్ట్రీలో ఉండేటువంటి కొంతమంది పెద్దలు కొన్ని చోట్ల మాట్లాడడం అందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు చేసేది ఏంటి? ఇదంతా అల్లు అరవింద్ గారే చేశారు, చిరంజీవి గారు సక్సెస్ అయ్యారంటే దానికి కారణం
ఆయన వెనకాల ఉండి నడిపించారు కాబట్టి అని చెప్పి వీళ్ళని కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. చిరంజీవి గారు తనకు తను ఎదుగుతున్న టైంలో వెనకాల వచ్చినటువంటి అల్లు అరవింద్ నిజాన్ని చెప్పాలంటే అల్లు అరవింద్నే వాళ్ళ ఫ్యామిలీని ఎదుగుదలకు ప్రోత్సాహమైన వ్యక్తి ఎవరంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన సక్సెస్ అవుతూ ఆయనతో పాటు వీళ్ళని కూడా సక్సెస్ బాటలో పెట్టారు. లేకపోతే వీళ్ళతో సినిమాలు ఎవరు తెస్తారు చెప్పండి, మీరే చెప్పండి. సో అంతటి గ్రాటిట్యూడ్ చూపించిన మెగాస్టార్ చిరంజీవి గారికి వీళ్ళ కనీసం గ్రాటిట్యూడ్ చూపించడం తెలియదు. పైగా అంతా మేమే చేసామని కవర్ చేసుకోవడం. చూడండి, ఇది జనాలు కూడా నిజమేమో అనుకునేలాగా వీళ్ళు చేసేటువంటి పోరాటాలు అన్నీ కాదు. మరి అల్లు అర్జున్కి రాజబాట ఎవరేశారు? ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు ఇది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు అని. చిరంజీవి గారు లేకపోతే అసలు అల్లు అర్జున్ ఎక్కడ ఉంటాడు? అల్లు అర్జునుడు అనేటువంటి వ్యక్తి చిరంజీవి గారు లేకపోతే అసలు ఎవ్వరికీ తెలియదు. అందుకే మెగాస్టార్ చిరంజీవి గారు మనందరం ఒకటే, మనందరం ఒకటిగా ఉండాలి అని చెప్తుంటే అల్లు అర్జున్ మాత్రం వేరు కుంపటి పెట్టుకుని పైగా ఫ్యాన్స్ అసోసియేషన్ అనే పేరుతో ఎవరు బాగా మాట్లాడతారు, ఎవరు బాగా తిడతారు, ఎవరు బాగా ట్రోల్ చేస్తారు అని ఇవన్నీ ఆలోచించి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని ఉసుకొలుపుతున్నారు. మీకు తెలుస్తుందా? ఆ ఉద్దేశం ఏంటంటే ఇదే, వాళ్ళని ఉసుగొల్పి వీళ్ళని ట్రోల్ చేయించడం. వాళ్ళ ఎదుగుదల కారణమైనటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీలో హీరోల్ని ట్రోల్ చేయించడం, ఇది వీళ్ళ ఎదుగుదల. ఈ క్రమంలో వాళ్ళు ఎవరెవరు ఉసుగొలుపుతారో తెలుసా మీకు? ఫస్ట్ రామ్ చరణ్ సినిమాల మీద పడతారు, అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు, తర్వాత చిరంజీవి గారి సినిమాలు. ఇక్కడ మీకు బాగా గమనించారు లేదో, ఆ ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ కూడా రామ్ చరణ్ గారిని ట్రోల్ చేసి యాంటీగా పోస్టులు పెట్టేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పదవులు ఇచ్చారు. మీరు బాగా చూడండి, కావాలంటే మీరు ఎవరు కొడుకుని టార్గెట్ చేస్తున్నారు? మీకు రాజబాట వేసినటువంటి వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ కొడుకుని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ తమ్ముడిని టార్గెట్ చేస్తున్నారు. ఆయన కుటుంబం ట్రోల్ చేయడానికి మీరు అసోసియేషన్స్ పెట్టింది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ చాలామంది బాధపడుతున్నారు, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్. మా భుజాల మీద అల్లు అర్జున్ మోసాము, మేము పైకి తీసుకొచ్చాము. అదే మా మెగాస్టార్ ఆ రోజున కనుక ఇతను పట్టించుకోవద్దు అని అంటే ఈరోజు అల్లు అర్జున్ ఎవడు చూసేవాడు, అల్లు అర్జున్ ఎవరికైనా తెలిసేదా అంటూ ఫ్యాన్స్, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు కూడా మేము మా మనిషి అనుకునేవాడు, మా మెగాస్టార్ మేనలుడు, సో మాకు మేనలుడే అని మేము ఆయన్ని మా భుజాల మీద మోసాం. ఈరోజు అదే మేనలుడు మా మెగాస్టార్ని తనడానికి రెడీ అవుతున్నాడు అంటూ చాలామంది బాధపడుతున్నారు. మెగాస్టార్ మన కుటుంబం అంతా ఒక పసందైన కుటుంబంలో ఉండాలి, అందరూ ఒక తాటిపైన నడవాలి అని ఉద్దేశించి చిరంజీవి గారు ఉంటే అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు ఇద్దరు కూడా వేరు కుంపట పెట్టుకుని పైకి రావడానికి కారణమైనటువంటి కుటుంబం మీద విషం కక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే బాధ అనిపిస్తుంది. కాబట్టే బండ్ల గణేష్ కూడా ఆ ఉద్దేశంతోనే ఇటువంటి ట్వీట్ వేశారని అంటున్నారు. అదేవిధంగా మొన్న ఈ మధ్య అల్లు అరవింద్ గారిని ఉద్దేశించిన కమెంట్స్ కూడా అందుకే చేశారు ఆయన. బండ్ల గణేష్ గారు మెగా ఫ్యామిలీ అన్నా, మెగా ఫ్యామిలీ హీరోలన్నా, పవన్ కళ్యాణ్ గారు అన్నా ఆయనకు పిచ్చి ఇష్టం, పడి చేస్తారు. కాబట్టి ఇవాళ అలాంటి ట్వీట్ చేశారని మెగా ఫ్యాన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఇది నిజంగా సబబమేనా?